ఉన్నారనుకుందాం. ఎవరు ఆశ్రయించబడతారు? నమ్మకస్తులు ఎక్కువగా ఆశ్రయించబడతారా? అపనమ్మకస్తులు ఎక్కువగా ఆశ్రయించబడతారా? వాక్యం ఏం చెబుతా ఉంది? లోకపరంగా వద్దు, మనం దైవికమైన విషయాల ద్వారాగా ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 10వ వచనం. 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం. మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకి మెండుగా దీవెనలు ఇస్తాడు. ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నమ్మకంగా ఉందాం. దేంట్లోనైనా సరే, దేవుని దృష్టికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నమ్మకంగా మనం జీవిస్తే దేవుడు మెండైన దీవెనలు అనుగ్రహిస్తాడు. ఆ విషయాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అలా కాకుండా న్యాయము తప్పి అపనమ్మకముతో ఆతురతపడి ధనవంతులుగా అవ్వాలని అనుకుంటే మాత్రం శిక్ష తప్పదు. అక్కడే ఉన్నమాట. శిక్ష వస్తుంది. మనం ఎంపటే ధనవంతులు కావాలని ఆశపడి రాంగ్ స్టెప్ వేస్తే శిక్ష వస్తుంది కదా. ఇంకా మనకి చెడు దృష్టి వద్దు, ఆతురత వద్దు. అది పడితే మాత్రం అది కలక్కపోక దారిద్ర్యం వస్తుంది. 22 చూడము. ఆతురత పడతాడు, తెలియటిల్లా. వాక్యం ఏం బోధిస్తుందో, వాక్యం ఏమి సెలవిస్తా ఉందో, దేవుడు ఏమి రాసి పెట్టాడో అన్నది పక్కన పెట్టేస్తున్నారు చాలా మంది. ఏదో చెడు దృష్టితో, ఏదో త్వరగా ధనవంతులు అవ్వాలని ఏదేదో జిమ్మిక్కులు చేస్తున్నారు. దేవుని ముందు పనికిరావు. మనం నమ్మకంగా ఉంటే వదులుతాం. 25వ వచనం కూడా చదువుదాం. అది పేరాస వద్దు, నమ్మకంగా ఉండు, దేవుని నమ్ము, దేవుడు వర్ధల చేస్తాడు. కాబట్టి ఈ కుటుంబం కూడా మరి దేవుని చేత ఆశీర్వదించబడును గాక. నమ్మకంగా ఉందామండి. దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. బైబిల్ గ్రంథంలో నమ్మకంగా ఉండి మరి దీవెనలు పొందిన వారిని కొంతమందిని చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ ఇంకో పని ఉంది నాకు. హిజ్కియా గారి గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా వర్ధిల్లేదా? 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయం లాస్ట్ వచనాలు. దేవుని సేవ విషయంలో కానీ, ధర్మశాస్త్ర విషయంలో కానీ, ధర్మమంతటి విషయంలో కానీ ఆయన ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి అనుకూలంగాను, యథార్థంగాను, నమ్మకముగాను పనిచేశాడు. ఇంకా మందిర సేవ విషయములో, ధర్మశాస్త్ర విషయములో, ధర్మమంతటి విషయమందు హృదయపూర్వకంగా పని జరిగించాడు. అందుకనే దేవుడు హిజ్కియా గారిని ఆశ్రయించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మరి దేవుని దృష్టికి అనుకూలంగా, యథార్థంగా, నమ్మకస్తంగా జీవిస్తున్నామా లేదా? మరి మందిర సేవ విషయంలో ఎలా చేస్తున్నాం? ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది? దాని విషయంలో ఏ విధంగా నడుచుకుంటున్నాం అన్న దాని మీదే మనకొచ్చే ఆశీర్వాదాలు
ఆధారపడి ఉంటవి అన్న విషయాన్ని, సత్యాన్ని హిజ్కియా జీవితాన్ని బట్టి మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకస్తులుగా ఉండండి, దేవుని పనిలో నమ్మకస్తురాళ్ళుగా ఉండండి. దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. మనకి దేవుడు ఇచ్చినటువంటి మందిర పరిచర్య విషయములో, సేవ విషయములో దేవుడు లతాను బలపరచునుగాక, వర్ధిల్ల చేయునుగాక. ఇందులో కూడా మనం నమ్మకంగా ఉండాలి. వాక్యం చెప్పే విషయంలో కానీ, బోధించే విషయంలో కానీ, సంఘాన్ని అభివృద్ధి పరుచుకునే విషయంలో కానీ, దేని విషయంలోనైనా నమ్మకంగా పని చేయాలి. పేరాశ ఉండకూడదు కదా. కొంతమంది ఏదైనా మనము దిగి చేపలు పట్టుకోవాలి, అంతేగాని ఎవరో పట్టుకునే చేపలకు వలలేసి వాటిని మన చేపలుగా అనుకుంటే అది పనికి రాదు, అది మంచిది కాదు, అది ఆశీర్వాదాలకు తావు రాదు కదా. నమ్మకంగా ఉందాం, కొంచెంలోనైనా నమ్మకంగా ఉందాం. నమ్మకంగా ఉంటే దేవుడు ఎంతైనా ఇస్తాడు. ఒక పక్షి గురించి రాశాడు ఇర్మియా గారు. అన్యాయంగా ఆక్యుపైడ్ చేసింది ఆ పక్షి కదా. చూస్తారా, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. యెహోవా ఆశ్రయించు నేల నిర్జీవమైనది. 11వ వచనమమ్మ, 17వ అధ్యాయము 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు హౌజు పెట్టవలే ఉండును. సగప్రాయములో వాడు దాన్ని ఇరవవలసి వచ్చును కదా. ఎవరో కదా, అది కొన్ని పక్షులు ఏ చోట గుడ్డలు పొదుగుతూ ఉంటాయి. హంసు పెట్ట గురించి రాశాడు. న్యాయ విరుద్ధంగా మనం మనవి కాని వాటిని మనం ఆశించకూడదు కదా, భ్రమపరచకూడదు కదా. మేము వాళ్ళకన్నా బాగా చెబుతాం, మేము వీళ్ళకన్నా బాగా చెబుతాం, మాకు బాగా వచ్చేసింది, మీరు వచ్చేసేయండి అన్న మాటలు, పేరాశ కలిగించే మాటలు, ఎదుటివారిని ఆకర్షించే మాటలు చెప్పకూడదు మనం. నేను చాలా సంఘానికి 5 జిల్లాల్లో వాక్యం చెప్పాను, నేను చాలా గ్రామాల్లో వాక్యం చెప్పాను, చాలా సంఘాలకు పిలిచేవాళ్ళు, కానీ సంఘస్థులతో కూడా మాట్లాడేవాడిని కాదు. నేను వాక్యం చెప్పి వచ్చేవాడిని. ప్రార్థన చేసేటప్పుడు అయ్యగారు ప్రార్థన చేయరు అని అడిగేవాళ్ళు. రోజు మీకోసం ప్రార్థన చేసే పాస్టర్ గారు ఉన్నాడు కదమ్మా, చేసుకుని నేను చేస్తే ఒకరోజే కదా మీకు చేసేది. నేను మీ సంఘం గురించి తప్పనిసరిగా ప్రార్థన చేస్తా, అయ్యగారు చేయించుకోండి అని చెప్పొచ్చేవాడిని. కానీ నేను నాకు పెద్ద ప్రార్థన పడినని చేసేవాడిని కాదు. మీరు రండి, ఆడకు రండి, నాకు ఈ మాటలు దేవునికి ఇష్టమైనవి కాదు. ఇవి నమ్మకత్వాన్ని పోగొట్టుకునే మాటలు. ఇదే కముజు పెట్ట జీవితం లాగా మధ్యకాలంలోనే పరిచర్యను వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అందుకని నమ్మకంగా ఉందాం. దేవుడు మనకిస్తాడు. నమ్మకంగా ఉంటే మెండుగా ఇస్తాడు, ఎంత కావాలంటే అంతగా ఇస్తాడు. దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి కదా. ఆ విషయాన్ని మనం తప్పనిసరిగా చేయాలి. దినవృత్తాంతము 2వ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. 34వ అధ్యాయము 12వ వచనం. ఆ మనుషులు మందిర పని నమ్మకంగా చేశారు. మందిర పని వారికి అప్పగించారు, వారు నమ్మకంగా చేశారు. మనకు అప్పగిస్తే మనం కూడా నమ్మకంగా చేయాలి. అంత దేవుడు అప్పగించాడు అంటే నమ్మకంగా చేయటం అన్నది చాలా అవసరం. నమ్మకంగా ఎవరు చేశారో, నమ్మకంగా ఎవరు చేయలేదో, వారి పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత నేను తెలియచేస్తాను.
నమ్మకం ఉన్న చోట భయభక్తులు ఉంటాయి. భయభక్తులు ఉన్న కూడా నమ్మకం ఉంటుంది. భయభక్తులు లేకపోతే చాలా ఇబ్బందికరం. నెహెమ్యా గ్రంథములో అనన్య అన్న ఆయన వ్యక్తి గురించి చెప్తాడు. 7వ అధ్యాయము 2వ వచనం. అనన్య గురించి రాయబడిన మాట, అతను నమ్మకమైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం. నిజంగా మన గురించి రాయబడుతుంది. మన నమ్మకస్తులమా అపనమ్మకస్తులమా అని దైవ గ్రంథములో అక్కడ రికార్డ్ చేయబడతవి కదా. అపనమ్మకస్తుల్ని దేవుని రాజ్యంలో చేర్చుకరు. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు, మిస్ కావద్దని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథములో అనన్య అన్న పేరు కలిగిన వారు ఎందరున్నారు తెలుసా మీకు? 10 మంది ఉన్నారు. 10 మందిలో 2 నెంబర్ 1 ప్రముఖులు. ఒకడైతే చాలా దౌర్భాగ్యుడు. అందరి గురించి చెప్పను కానీ ఈ 3 గురించి చెప్తాను. ఒక ఆయన ఇప్పుడు మందిర పరిచర్య విషయంలో, అధికార విషయంలో నమ్మకస్తుడుగా ఉన్న అనన్య. ఇంకో ఆయన దానియేలు గ్రంథంలో దానియేలుతో పాటు ఉన్న అనన్య. ఆయన పేరు మార్చారు. అనన్య అంటే మీకు అర్థం కాదేమో కానీ శద్రక్ పేరే అనన్య అని మార్చారు. చూస్తానంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అనన్య కదా. 7వ వచనం చదవండి. అది అనన్యకు శద్రక్ అని పేరు పెట్టారు కదా. ఆయన పేరు కూడా అనన్య. ఇతను కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా, భక్తి కలిగిన వాడుగా, నమ్మకస్తుడుగా. కాబట్టి అది అగ్నిగుండంలో వేస్తా ఉన్నా కూడా నమ్మకత్వాన్ని ఇడవలేదు. ఆయన భక్తి జీవితాన్ని ఇడవలేదు, నమ్మకంగా జీవించాడు. విచారణకర్తల్లో ఒక వ్యక్తిగా మరి అధికారం పొందగలిగాడు. ఇంకా 3వ వాడు దౌర్భాగ్యుడు అన్నానే, వాడు అజ్జూరు కుమారుడు. జుజ్జూరు కాదు, అజ్జూరు కుమారుడు. వాడు ఏం చెప్తాడంటే, ఇర్మియా గ్రంథంలో చూస్తాం ఇతని గురించి. 1వ వచనం చూడండి, 28వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ రాశాడు కదా, అజ్జూరు కుమారుడైన అనన్య. ఈయన ఒక ప్రవక్త. అయితే ఈ ప్రవక్త ఏం చెప్తాడంటే అన్ని అబద్ధ దర్శనాలు చెబుతాడు, అబద్ధ ప్రవచనాలు చెప్తాడు. దేనికి తెలుసు ఏది నిజమైన ప్రవచనం, ఏది అబద్ధమైన ప్రవచనం. జనుల్ని పక్కదాన్ని మళ్ళీ ఇచ్చాడు ఈ అనన్య. అప్పుడు దేవుడు ఇర్మియాకి చెబితే ఇర్మియా వెళ్ళి గద్దించాడు. ఆ మాట 15వ వచనంలో చూద్దాం. ఇర్మియా ప్రవక్త అయిన అననీయాతో ఈ మాట చెప్తున్నాడు. దేవుడు పంపలేదు. అదే కొంతమంది దేవుడు పంపపోయినా బ్యాగు సంఘం తగిలించుకొని వెళ్తారు. దేవుడు పంపకపోయినా ప్రజల్ని ఎటు మళ్ళిస్తున్నాడు? అబద్ధాల వైపు. సత్య మార్గులు నడిపించటల్లా అబద్ధ మార్గులు నడిపిస్తున్నాడు. జనుల విషయములో ఆయన రక్తం కార్చాడు, ప్రాణం దారపోసాడు. ఆయన సొత్తు కదా, ఆయన సంఘం సంపాదించుకున్నాడు. అలాంటి వారిని అబద్ధములో నడిపించటం చాలా డేంజర్. కాబట్టి ఏం చెప్పాడు తెలుసా దేవుడు? కొట్టేస్తున్నాను, ఇక భూమి మీద ఉంచను నిన్ను. జనులు ప్రేరేపిస్తున్నావు, నీ మాటలు జనుల్ని ప్రేరేపించబడతా ఉన్నాయి అబద్ధాల వైపు, అసత్యాల వైపు. అది కరెక్ట్ కాదు అని చెబితే వాడు మానలా.
వెంటనే దేవుడు అతను చంపేశాడు. అనన్య మరణించాడు. కాబట్టి పరిచర్య చేయటం అన్నది అంత ఆషామాష వ్యవహారం కాదు. అది కూడా దేవుని పిలుపు ఉండాలి, దేవుని సంకల్పం ఉండాలి, దేవుడు పంపించాలి. అప్పుడే మాకు ఈ సంవత్సరం అంతా కూడా ఫ్రాంక్లిన్ గారు ఏం చెప్పారంటే వెళ్ళుట పంపుట అన్న అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నారు. అందరూ చెబుతూ ఉన్నారు. అమ్మాయి కూడా చెప్పింది, లతా కూడా చెప్పింది. పెద్దవాళ్ళ ముందు నేనేం చెబుతానులే, మన చిన్న సంఘం మనవాళ్ళే అని నేను చెప్పలేదు, కానీ వీళ్ళందరూ చెప్పేశారు. పోయిన సంవత్సరం ఏమో ఫలించుట అభివృద్ధి చెందుట అన్న అంశాన్ని తీసుకొని 12 నెలలు చెప్పాం. ఈ సంవత్సరం వెళ్ళుట పంపుట. ఇది పంపబడలా, పంపబడితేనే దేవుడు కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు యాక్షన్ తీసుకుంటాడు. ఆ సత్యాన్ని మనం గమనించాలి. దానియేలు తనకొచ్చి రాజులకు వచ్చిన దర్శనాలు చెప్పినప్పుడు సత్యమే చెప్పాడు, భయపడలేదు, సత్యమే చెప్పాడు, వాస్తవమే చెప్పాడు. అందుకనే దానియేలు గురించి రాయబడిన మాట నిజంగా సరే 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. దానియేలు మీద ఏ తప్పైనా ఏ లోపమైనా ఉంటదేమో అని కనుగొనాలని ఎంతగానో కనిపెట్టారు, కానీ ఆయన నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. నమ్మకస్తుడు కాబట్టి ఏ హాని కలక్కోకుండా చేశాడు. మనం నమ్మకంగా ఉంటే గర్జించు సింహాలైనా సరే, మన చుట్టూ ఉన్నా సరే ఏ హాని కలగద్దు, ఏ హాని కలగకుండా దేవుడు కాపాడాడు. తన దూతను పంపుతాడు తోడుగా. కానీ నమ్మకం ముఖ్యం. నమ్మకంగా మనం సేవ చేస్తే దేవుని సహాయం పొందుకోగలుగుతాం. అంతేగాని పేరాశతో త్వరగా మనం గొప్పవానని ఆశపడి విరుద్ధమైనటువంటి విధానంలో మనం పయనిస్తే మాత్రం విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. పరిచర్య విడిచిపెడతామో లోకాన్ని విడిచిపెడతామో చెప్పలేం, కానీ అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. దానియేలు గురించి రాయబడిన మాట 28వ వచనం కూడా చూద్దాం. ఈ దానియేలు ఏదో కలల భావాలు చెప్పిన దానియేలు, నమ్మకస్తుడైన దానియేలు దర్యావేషు కాలములో పారసీకుడగు కోరేసు కాలములో వర్ధిల్లెను. దానియేలు బబులోను దేశానికి రప్పించబడినప్పుడు ఎప్పుడు? నెబుకద్నెజరు కాలంలో. నెబుకద్నెజరు కాలం ఎప్పుడు? క్రీస్తు పూర్వం 605వ సంవత్సరం నెబుకద్నెజరు కాలం. అప్పుడు ఆయన రప్పించబడ్డాడు. ఎక్కడికి? బబులోను దేశానికి. తర్వాత నెబుకద్నెజరు అయ్యాడు, బెల్షస్సర్ అయిపోయాడు, దర్యావేషు అయిపోయాడు. తర్వాత కోరేషు వచ్చాడు. కోరేషు వచ్చింది ఎప్పుడు? 539వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వమే. అంటే మనం ముందుకు వస్తాం, పై నుంచి కిందకు వస్తాం, కింద నుంచి పైకి వెళ్తాం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం పై నుంచి కిందకు రావటం. కాబట్టి అప్పటికి దానియేలుకి 83 సంవత్సరాలు కోరేషు వచ్చేటప్పటికి. దేవునికి స్తోత్రం. ఆయుష్ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ దేవుడు ఎంతగానో ఆశ్రయించాడు నమ్మకత్వాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు వర్ధన చేసి తలుచుకుంటే ఎవరు ఆపలేరు. ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుడు కూడా ఎతుకుతుంది దానికోసమే. 101వ కీర్తనలో 6వ వచనం చూద్దామండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అపనమ్మకస్తులు పరలోకం పొరపాటు వెళ్ళరు. నమ్మకంగా ఉందాం. ఈ లోకంలో అపనమ్మకం వల్ల వచ్చేటువంటిది ఎక్కువ కాలం ఉండదు. దానివల్ల చాలా కోల్పోతాం మనం.
అందుకని నమ్మకంగా చేద్దాం కదా, మనకి ఇవ్వబడిన దాంట్లోనే మనం ఉందాం కదా. అది అందరూ అలా ఉండటంలా మీటింగులకి పిలిస్తే సంఘస్థులకి చెప్పటం, సంఘస్థులకేమో కొత్త పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టుగా పాస్టర్ గారి ముందు లైన్లు తీరి ప్రార్థన చేయించుకోవటం. పాపం పాస్టర్ గారు బాధపడుతుంది. నాకు అలాంటి బాధ లేదు, నేను ఎవరిని పిలిచేది లేదు. అవును, జగ్గైపేటలో కూడా చెప్పాను నేను, చాలా వాక్యం చెప్పాను. జగ్గపేట చెప్పాను, అల్లూరులో చెప్పాను, మిరియాలగూడెలో చెప్పాను, నల్గొండ డిస్టిక్లో చెప్పాను. వాస్తవం అది చెబితేనే ఎదుటి వాళ్ళకి వేరేగా ఉంటుంది, స్వార్థపూరితంగా ఉంటుంది. నేను అందుకని ఆడకి వెళ్ళినా సరే నేను టచ్ పెట్టుకోను. చాలామంది కొన్ని సంఘాల్లో వీళ్ళు దశమ భాగం ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కొంచెం కానుకలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారంటే గాలం వేస్తారు. ఎందుకు మన సంఘంలో కూడా కొంతమందిని తీసుకెళ్ళి శాలువాలు కప్పి దండలేసి బోర ఊదేసి తీసుకెళ్ళిపోయారు. మీకు తెలిసి ఎవరెవరు వెళ్ళారు కదా. మరి వాళ్ళ కోసం ఎంత ఉపవాసాలు ప్రార్థన చేశాం. వారు ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చారు, ఎలాంటి బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడు ఏ స్థితికి వచ్చారు, ఇవన్నీ మర్చిపోతారు. అది అని పాలు జయము గారి దగ్గర పోయించుకొని నేను మక్కాయలని అయ్యమోతి గారికి ఇచ్చాను అనుకో, న్యాయమైన అది. అందుట్లో ఒకళ్ళ ద్వారా పొందినది ఇంకొకరి ద్వారా పొందామని చెప్పటం పాపం. అది బైబిల్లోనే ఉంది మాట. కాబట్టి నమ్మకంగా చేద్దామరా. వచ్చినప్పుడు నేను వచ్చేప్పుడు 5 మంది ఉన్నారు, వచ్చినాక 250 మందికి బాప్తీసం ఇచ్చాను నేను. ఎవరిని బలవంత పెట్టేదే లేదు, ఉన్న వాళ్ళు ఉండటమే. నమ్మకంలో కొనసాగాలి. ఏమో చనిపోయింది నాగమణి గారు, ఈరోజు బాప్తీసం ఇచ్చింది నేనే, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది నేనే. రోడ్డు దూరంగా ఉందని, అప్పుడు దూరంగా లేదు, ఇప్పుడు దూరం అయిందని ఇంక దగ్గరలోకి వెళ్తుంది. వెళ్ళని దేవుళ్ళలోనే ఉన్నారు కదా, లోకంలో పడిపోలేదు కదా. నేనేం బలవంత పెట్టను, దేవుళ్ళు ఎదగటం ముఖ్యం నాకు ఎక్కడున్నా. అది వారెన్నుకున్న మార్గం, నాకు బాధ్యత లేదు. ఏ స్కూల్లో చదివే వాళ్ళని ఆ స్కూల్లో రిపోర్ట్ తెచ్చుకోమంటారు కానీ ఇంకో స్కూల్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారా? ఇస్తే చెల్లుతుందా? చెల్లదు కదా. అసలు ఈ లాజిక్ ఎలా మిస్ అవుతారు వీళ్ళు? అబ్బా నేను మీకు తీర్పు తీరుస్తున్నానని మీరు అనుకోవద్దు, మీరు ఆశ్రయించిన మోషే మీకు తీర్పు తీరుస్తానని యేసుప్రభువు చెప్పాడు ఇజ్రాయేలు ప్రజలకి కదా, యూదులైన వారికి చెప్పారు కదా. నేను చేయను కాబట్టి తీర్పు. అందుకనే దైవజనులు చెప్పాలి, క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇవ్వాలి విశ్వాసుల విషయంలో. సరే, మంచిది, నమ్మకస్తులుగా ఉండమని యజమానుడు యేసుప్రభువు చాలా విషయాలు ఉపమాన రీతిగా బోధించారన్న సంగతి మనకు తెలుసు. ఆయన తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. 5 ఒకరికి ఇచ్చారు, 2 ఒకరికి ఇచ్చారు. తలాంత అంటే మీకు తెలుసు కదా, ఎంత ఎంత చూసి చెబుతారా? మొన్న మధ్య చెప్పే 3600. 5 తలాంతులు ఒకరికి, 2 తలాంతులు ఒకరికి, 1 తలాంతు ఒకరికి ఇచ్చారు. 5 సంపాదించాడు, 2 2 సంపాదించాడు. ఆయన అంటాడు 25వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం. యజమానుడు వచ్చాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీ కొంచెములో నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. యజమాని సంతోషంలో పాలు పొందమన్నాడు కదా. మనం కొంచెంలో నమ్మకాన్ని చూస్తాం కదా. ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటానికే 24 టెస్టులు చేసి కానీ డబ్బులు ఆడబెట్టి బంగారం ఆడబెట్టి టెస్టులు చేసి ఏం చేస్తుంది కనిపెట్టి కానీ తాళాలు గుర్తి ఊరు వెళ్ళటానికి, పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి అదే మున్సిపాలిటీ ఆఫీసర్, చెత్తా చెదాన్ని నింపటానికి కాదు.
పొరపాటును కొడుకోలేం. నమ్మకంగా లేని వాడు ఈ గొడవ అంతా నాకెందుకని పూడిచిపెట్టాడు ఒకడు ఉన్నాడు, శబ్దదాసుడు సోమరి. అందుకని వాడు దేవుని రాజ్యం కాదు, యజమాని సంతోషంలో పాలు పొందటం కాదు, కానీ అపవాదితో వాడు అనుసరులతో పాలు పొందే వాడుగా మారిపోయాడు, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరం! కాబట్టి నమ్మకం చాలా ప్రాముఖ్యమైంది. క్రైస్తవ జీవితంలో నమ్మకం ఉండాలి కదా. రేపు పెళ్లి చేస్తా కదా, రేపు పెళ్ళి చేయటానికి నాకు రేపు పెళ్ళిలో చెబుతాను, భార్య భర్తలిద్దరికీ నమ్మకం ఎందుకు ఉండాలి? కుటుంబానికి నమ్మకమే పునాది. జ్ఞానవంతురాలు కుటుంబం ఎట్ట కట్టుకుంటుంది, కాపీ పని చేసిద్దా? రేపు నేర్చుకుందాం. రేపు అందరికి చెప్పింది అమ్మాయి, పాస్టర్ గారు నాకు రావటానికి కుదరదు, నలిగేసి వచ్చింది పాస్టర్ గారు కూడా పోయి. నేను పొద్దునే పెళ్లి కొడుకుని చేసి ప్రార్థన చేసి ప్రధానం పంపించి వచ్చాము. అమ్మాయిని తీసుకొచ్చారు, 10 తెచ్చేస్తారు. ఎందుకంటే మన పెళ్ళి 10:30 ఆ టైంకి చేసేస్తాయే లేదు, నైట్కే. మరి రేపు నువ్వు నుంచి అమ్మాయి తీసుకొచ్చి చేయటువంటి కష్టం అవుతుంది కదా, స్టేజ్ అవుతారు కదా. 10:30కి స్టార్ట్ చేస్తాను. అంటే వాళ్ళు టయాన్ని బట్టి బట్టలు మార్చుకోవటం అన్ని చేయటం ఉంటుంది. వాళ్ళు కానీ టైం సరిగ్గా ఫాలో అవ్వలేదనుకో డైరెక్ట్ ఎక్కిచ్చేస్తుంది, ఇదంతా ఉండదు. ఏదైనా 11:30 12 గంటల కాలం మ్యారేజ్ చేసేస్తా. ఇప్పుడు 100 పెళ్ళిళ్ళు చేసాం, ఎప్పుడైనా అంతే మన పెళ్ళిళ్ళు కదా. చాలా పెళ్ళిళ్ళు ఉదయం పెట్టుకుంటారు, పెళ్లి కూతురు మధ్యాహ్నం దాకా రాదు. తక్కిలపాడులో ఒకసారి నన్ను పెళ్లి చేయమని పంపించారు. సరే పెళ్లి చేయడానికి వెళ్ళి ఉదయం వెళ్ళి నేను మళ్ళా ఉంటుంది అనుకోండి, నాకేం తెలుసు, పెళ్లి కూతురు రాజయ్య గారు అంటున్నారు. అది 4:30 6ంటికి పెళ్లి చేశా. అయ్యా ఇంకోసారి నన్ను పిలవద్దయ్యా, ఎందుకంటే మనకి ప్రతిరోజు 7 కాడ నుంచి కూటం ఉంటుంది. మన బాగొట్టుకొని నేను ఎక్కడికెళ్ళినా ఎటు వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా మన టయానికి నేను వస్తా. అవును ఏది పడితే ఏది దొరికితే అదే. కారు దొరికితే కారు, రైలు దొరికితే రైలు, బస్సు దొరికితే బస్సు, ఏదైనా సరే అమ్మాయి చూస్తుందిగా, లతా చూస్తుందిగా. అందుట్లో మన సంఘంలో అందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళే. మొదట జైన్ గారు ట్రైనింగ్ అయ్యారు, తర్వాత పాస్టర్ గారు ట్రైనింగ్ అయ్యారు, తర్వాత మా ధనా ట్రైనింగ్ అయింది. అది మన బైబిల్ కాలేజీలోనే అయ్యారు మీరు అందరూ. రాధమ్మ గారు మాత్రం ఇంకో బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యింది. లతా కూడా మన దాంట్లో ట్రైనింగ్ అయ్యింది. నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు 22 మంది పాస్టర్లుగా చేస్తున్నారు. ఇంకోటి బిషప్ కూడా అయ్యాడు, రమేష్ అన్న అతను బిషప్ అయ్యాడు, సిఐలో బిషప్. నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అందరూ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. సంఘంలో ఏర్పడ్డ వాళ్ళు మన వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కూడా అక్కడ సంఘాలు అడుగుతున్నారు. ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి మీ అందరికి కొత్తగా చెప్పేది ఏం కాదు, కానీ నమ్మకంగా ఉన్నారా. లతా కోరుకుంది ఏంటంటే, నాకు సంఘం ఇచ్చిన అయ్యగారు, నేను ఈ సంఘ బిడ్డగానే పరిచర్య చేయడానికి ఇష్టపడతాను, కాబట్టి మన సంఘస్థులే నాకు ఎప్పటికైనా, మీరే నాకు ఎప్పుడు చేయాల్సిందే అని చెప్పింది. కాబట్టి అమ్మాయి కోరినట్టుగా ప్రార్థనలు చేయండి. ఏమో దేవుడు లతాను దీవించి ఆశ్రయించునుగాక. నమ్మకంగా సేవ చేయి, దేవుడు నూరంతలుగా ఆశ్రయిస్తాడు, నూరంతలుగా చేస్తాడు. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్.